నమస్తే. ఎన్హెచ్ టీవీ నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులకు స్వాగతం. మరో ఆధ్యాత్మిక పండగకు సమయం ఆసన్నమైంది. ఇటీవలనే అత్యంత వైభవంగా కుంభమేళా కార్యక్రమం జరిగింది. సుమారు 66 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడం మనం చూసాం. అదొక అద్భుతమైనటువంటి ఘట్టం. ఇప్పుడు అలాంటిదే మరొక ఆధ్యాత్మిక పండగ సరస్వతి పుష్కరాలు మే 15 నుంచి 26వ తేదీ వరకు 12 రోజుల పాటు జరగబోతున్నాయి. అయితే ఈ సరస్వతి పుష్కరాలలో స్నానం చేయాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? తెలుగు రాష్ట్రాల్లో చేయడానికి అవకాశం ఉందా? కొంతమంది చెబుతున్నారు ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బద్రీనాథ్ సమీపంలో మానా గ్రామంలో అక్కడ మనకి సరస్వతి నది కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళి చేయాల్సి ఉంటుందని చెప్పి. అక్కడ ఒక చోట మాత్రమే అవకాశం ఉంటుందా, లేకపోతే ఇంకెక్కడైనా ఈ సరస్వతి నది కనిపిస్తుందా? కొంతమంది చెప్తున్నారు లుప్తం అయిపోయింది కదా, అదృశ్యం అయిపోయింది కదా, ఎలా చేయడానికి సాధ్యపడుతుందని చెప్పి మరి కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ సరస్వతి పుష్కరాల విశిష్టత ఏంటి? పురాణాలు ఏం చెబుతున్నాయి? ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వర క్షేత్రంలో ఈ సరస్వతి పుష్కరాల్ని నిర్వహిస్తామని చెబుతుంది. ఈ నిర్ణయానికి సంబంధించి కూడా భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తప్పు లేదని కొంతమంది అంటున్నారు, లేదు ఇక్కడ ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు. సో ముందుగా ఈ సరస్వతి పుష్కరాల విశిష్టత గురించి, ఎక్కడ చేయాలి, వెళ్ళాలి అనుకున్నటువంటి వారు ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళి చేయొచ్చు, ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గిరిధర్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. నమస్తే మీకు, మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. ఈ 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఈ ఆధ్యాత్మిక పండగ అనుకోవచ్చు. సో ఈ మే 15 నుంచి 26వ తేదీ వరకు జరుగుతాయి. ఎక్కడికి వెళ్ళాలి? ఈ సరస్వతి పుష్కరాల్లో స్నానం ఆచరించాలంటే ఉత్తరాఖండ్ వెళ్లాల్సిందేనా, లేకపోతే ఇంకేదైనా మార్గం ఉందా? అంటే ముందర నేపథ్యం మనం చూద్దాం. అసలు పుష్కరాలు అంటే ఏంటో ఫస్ట్ మనం ప్రేక్షకులకి చెప్పే ప్రయత్నం చేద్దాం. అఫ్ కోర్స్ తెలుగు వాళ్ళకి మనం చెప్పాల్సినంతటి ఆవశ్యకత లేకపోవచ్చు, ఎందుకంటే మన ఈ పుష్కరాలు అన్నటువంటి సాంప్రదాయం మన తెలుగు వాళ్ళకి ఎక్కువ ఉన్నది. కొంత కన్నడ వాళ్ళు కూడా దీన్ని పాటిస్తారు. కర్ణాటక తర్వాత తెలుగు రాష్ట్రాలు మనమే ఎక్కువ ఈ పుష్కరాలని మనం ప్రోత్సహిస్తాము, దాన్ని పాటిస్తాం మనం. కాబట్టి ఫస్ట్ ఆ విషయంలో మనం పెద్దగా మనం దీని గురించి చర్చించక్కర్లేదు, కానీ కొంత దీని అవగాహన వచ్చే దిశగా మనం ఏదో మాట్లాడదు. బృహస్పతి అంటే గురుగ్రహం మనకు 12 ఏళ్లు ఆయన సంచరించి సూర్యుడి చుట్టూ ఒక భ్రమణ ఆయన చేస్తారు. అంటే ఏంటి అర్థం? మనకు 12 రాశులు ఉన్నాయి, ఆయన 12 సంవత్సరాలు పడుతుంది. అంటే ఒక్కొక్క రాశిలో ఒక సంవత్సరం ఉంటారు ఆయన. గురుగ్రహం బృహస్పతి ఒక్కొక్క రాశిలో ఆయన ప్రవేశించినప్పుడు ఆ రాశికి ఒక నదిని అనుసంధానం చేశారు మన పెద్దలు. అంటే మన దేశంలో ఉన్నటువంటి 12 నదులు 12 రాశులకు అనుసంధానం చేశారు. కాబట్టి ఈ బృహస్పతి ఏ రాశిలో ప్రవేశిస్తారో ఆ రాశిలో ప్రవేశించిన మొదటి రోజు నుంచి తీసుకుని మొదటి 12 రోజులు పుష్కరం అని మనం దానికి పేరు పెట్టాం. అలాగే ఆ రాశిలో ఆఖరి 12 రోజులు కూడా అంతిమ పుష్కరాలు అని మనం చెప్తాం. ఆయన రాశి వదిలేసి మళ్ళీ ఇంకో రాశికి వెళ్ళినప్పుడు ఇంకో నది పుష్కరం మొదలవుతుంది. మనం చూస్తే మనకు ఉన్నటువంటి 12 రాశులు మనం ఒకసారి గమనించామంటే మేష రాశిలో ఆయన ప్రవేశించినప్పుడు గంగా పుష్కరాలు వస్తుంది. అలాగే వృషభ రాశిలో ఆయన ప్రవేశించినప్పుడు నర్మదా పుష్కరాలు వస్తాయి. అంటే ఈ సంవత్సరం ఇంకా నర్మదా పుష్కరాలు అవుతున్నాయి. ఇప్పుడు 15 మీరు డేట్ చెప్పారు, మే 15 అని. మే 14 దాని నుంచి ముందర 12 రోజులు కూడా నర్మదా అంతిమ పుష్కరాలు ఉంటాయి. తర్వాత మిథునంలోకి ఆయన ప్రవేశిస్తే సరస్వతి పుష్కరాలు వస్తాయి. అంటే మే 15న ఆయన మనకు మిథున రాశిలో ప్రవేశిస్తున్నారని అర్థం చేస్తాం. గురుగ్రహం మనకు మిథున రాశిలో ప్రవేశం మే 15 జరుగుతున్నది కాబట్టి మే 15 నుంచి 12 రోజులు అంటే మే 26 వరకు సరస్వతి పుష్కరాలు ఉంటాయని మన పెద్దలు చెప్పారు. సరే, వీటిలో పంచాంగాల్లో కొన్ని తేడాలు ఉన్నాయి. కొన్ని పంచాంగాలేమో 9వ తారీఖున అంటున్నాయి, కొన్ని పంచాంగాలేమో మే 1వ తారీఖున అంటున్నాయి. ఎస్పెషల్లీ మనకు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారి పంచాంగం, రాజమండ్రి వాస్తవ్యులు, వారి పంచాంగం ప్రకారం మే 1న అని వారు అంటున్నారు. ఇంకొన్ని పంచాంగ శ్రవణంలో నేను విన్నాను 9వ తారీఖు అని కొంతమంది అన్నారు. కానీ చాలా పంచాంగాలు 15 అని అంటున్నాయి. కాబట్టి దానికి వదిలేద్దాం. కానీ అందరూ చెప్పేది మాత్రం సరస్వతి పుష్కరాలు ఈ సంవత్సరం ఉన్నాయని చెప్తుంది. మీ సాంప్రదాయం ప్రకారం, మీ పంచాంగం ప్రకారం ఎప్పుడు మొదలవుతుందో అప్పుడు మీరు ఏం చేయగలరు అన్నది ఇప్పుడు మనం చర్చిస్తున్నాం. 4వది కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు యమునా పుష్కరాలు. అంటే వచ్చే సంవత్సరం రమారమి ఇదే సమయానికి ఏప్రిల్ మే సమయానికి మనకు యమునా పుష్కరాలు ఉంటాయి. అలాగే మనకందరికి తెలిసిన విషయమే సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి పుష్కరాలు. మనకు తెలుగు రాష్ట్రాల్లో గోదావరి పుష్కరాలు ఎంత పెద్ద ఎత్తున జరుగుతాయో మనకు తెలుసు. కోట్లాది రూపాయలు వెచ్చించి మన ప్రభుత్వాలన్నీ కూడా దానికి చాలా పోషణ ఇస్తాయి.
మన వాళ్ళు కోట్ల సంఖ్యలో పోటెత్తుతారు, ఇవన్నీ తెలిసిన విషయం. అవును. అలాగే కన్యా రాశిలో ప్రవేశిస్తే కృష్ణా పుష్కరాలు వస్తాయి. గోదావరి కృష్ణ రెండు మన రాష్ట్రాల్లో ఉన్నాయి కాబట్టి మనకు అది తెలిసిన విషయం. తులా రాశిలో ప్రవేశించినప్పుడు కావేరి నది పుష్కరాలు వస్తాయి. వృశ్చిక రాశిలో ప్రవేశించినప్పుడు దీంట్లో కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొన్ని పంచాంగాలేమో భీమా నది అని చెప్తాయి. అంటే మనకు భీమా నది మనకు ఫర్ ఇన్స్టెన్స్ తుంగభద్ర వీటికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో భీమా నది అని కొంతమంది అంటారు. కృష్ణా నది యొక్క ఉపనది కింద భావిస్తారు. అది మహారాష్ట్రలో ఉంటుంది భీమా నది. ఇంకొంతమంది అలా కాదు, తామ్రపరణి అని చెప్తారు. తామ్రపరణి అన్నది తమిళనాడులో ఉంటుంది, అది మదురై దగ్గర ఉంటుంది. తామ్రపరణి పుష్కరాలు కొంతమంది అంటారు. వృశ్చిక రాశిలో ప్రవేశిస్తుంది. ధనుర్రాశిలో ప్రవేశించినప్పుడు కూడా మళ్ళీ ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూషన్ ఉంది. కొన్ని సాంప్రదాయాల ప్రకారం తపతీ నది, దాని పేరు పుష్కర వాహిని అని వాళ్ళు పిలుస్తారు. తపతీ నది పుష్కరాలు అని కొంతమంది దాన్ని అలా పాటిస్తారు. కొంతమంది బ్రహ్మపుత్ర నది అని బ్రహ్మపుత్ర పుష్కరాల కింద వాళ్ళు భావిస్తారు. అలాగే మకర రాశిలో గురువుడు ప్రవేశించినప్పుడు తుంగభద్ర నది, అది కూడా మన రాష్ట్రంలో ఉంది కాబట్టి తుంగభద్ర నది కూడా మనకు తెలిసిన విషయం. కుంభరాశిలో ప్రవేశించినప్పుడు సింధు పుష్కరాలు వస్తాయి. సింధు పుష్కరాలు ఇది కూడా మన తెలుగు వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ ఉన్నది. మన ఈ టూర్ ఆపరేటర్స్ అందరూ కూడా సింధు పుష్కరాలు వచ్చినప్పుడు మన యాత్రికులని శ్రీనగర్ తీసుకువెళ్తుంది. శ్రీనగర్ ఉత్తరాన ఒక 30 కిలోమీటర్ల దూరంలో మనకు ఒక జేలం నది ఏదైతే మనకు శ్రీనగర్ లో ప్రవహిస్తుందో వితస్తా నది, ఆ వితస్తా నది ఒక చిన్న ఉపనది వచ్చి కలుస్తుంది. ఆ ఉపనది పేరు కూడా సింధ్ అని పేరు పెట్టుకున్నారు. కాబట్టి అక్కడే సింధు పుష్కరాలని అక్కడ తీసుకెళ్తున్నారు. అది సింధ్ కాదు, అది అర్థం చేసుకోవాలి. చిన్న ఉపనది అది. అంటే సింధు నదికి ఉపనది వితస్తా నది, జేలం అని అంటారు శ్రీనగర్ లో. దాని ఉపనది అంటే మెయిన్ సింధు నదికి ఉపనది. అయినా అక్కడ కన్వీనియంట్ శ్రీనగర్ లో వీళ్ళు బత్తకి చాలా సునాయాసంగా ఉంటుంది, వాళ్ళు తీసుకెళ్తారు. అది తప్పది. సింధు పుష్కరాలు చేయదలుచుకున్న వాళ్ళందరూ కూడా లద్దాఖ్ వెళ్ళాలి, లేకి వెళ్ళాలి. లద్దాఖ్ కార్గిల్ కంటే ముందరే సింధు నది పాకిస్తాన్ కబ్జాలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి సింధు నది మనకు ఉన్నది లద్దాఖ్ లో మాత్రమే ఉన్నది. సో అది ఒకటి. కుంభరాశిలో ప్రవేశించినప్పుడు సింధు పుష్కరాలు ఉంటాయి. మన వాళ్ళు చాలా మంది వెళ్తున్నారు కూడా అక్కడికి. కానీ పాపం తెలియక చాలా మందిని టూర్ ఆపరేటర్లు తప్పుగా వాళ్ళని శ్రీనగర్ తీసుకెళ్తున్నారు. ఆ క్లారిఫికేషన్ ఇస్తున్నాను. ఆఖరికి రాష్ట్రంలో ప్రవేశించినప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనే మనకు ఎస్పెషలీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రాణహిత నది పుష్కరాలు వస్తాయి. మనకు తెలుసు కాళేశ్వరం దగ్గర గోదావరి ప్రాణహిత సంగమం ఉన్నది. సో అక్కడ చాలా మంది దీన్ని పాటిస్తారు. లేదా ఇంకా ముందర కూడా వెళ్ళి ప్రాణహిత పుష్కరాలు చాలా మంది దాన్ని పాటిస్తారు. ఈ 12 రాసులు 12 నదులు. చిన్న మార్పులు ఉండొచ్చు. పంచాంగ ప్రకారం ఏ రోజు మొదలవుతుంది అన్న దాంట్లో కొంత తేడాలు ఉండొచ్చు. ఎవరి సాంప్రదాయం వారిది. కాబట్టి దాన్ని వాళ్ళ విజ్ఞతకి నేను వదిలేస్తాను. ముఖ్యంగా ఈ యొక్క సాంప్రదాయం మన తెలుగు వాళ్ళు, కన్నడ వాళ్ళు, కర్ణాటక మనమే పాటిస్తున్నాం ఇది అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. రెండవది, ఈ సంవత్సరం ఇందాక మనం అనుకున్నట్టు సరస్వతి నది పుష్కరాలు కాబట్టి సరస్వతి నది పుష్కరాలకు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి? మీరు ఇందాక చెప్పినట్టు మాణా విలేజ్ ఏదైతే ఉందో మనకు బద్రీనాథ్ కంటే 3 కిలోమీటర్లు ఇంకా ఉత్తరాన్ని వెళ్ళామంటే మాణా అని ఒక గ్రామం ఉన్నది. గతంలో మనం అందరూ ఏమనేవాళ్ళం అంటే భారత సరిహద్దుల్లో ఉన్నటువంటి ఆఖరి గ్రామం అని పిలిచేవాళ్ళం. దాని తర్వాత గ్రామాలు లేవు. తర్వాత ఇంకా టిబెట్ బార్డర్ వస్తుంది. చైనా ఆక్రమిత టిబెట్ బార్డర్ వస్తుంది. అక్కడ మనకు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాం, అది వస్తుంది. కాబట్టి ఆఖరి గ్రామం కింద మనం భావించాం. కానీ మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆఖరి గ్రామాల పేర్లన్నిటి కూడా మొదటి గ్రామం కింద మార్చారు. మన దేశంలో ఇది మొదటి గ్రామం అని పేరు పెట్టారు. ఆ గ్రామం కాదు, అట్నుంచి వచ్చే వాళ్ళకి ఇది మా దేశంలో మొదటి గ్రామం అని చెప్పి మాణా విలేజ్ లో గతంలో ఉన్నటువంటి బోర్డులన్నీ కూడా తీసేసి ఇది మొదటి గ్రామం అని వాళ్ళు దాన్ని బోర్డు పెట్టారు. అక్కడ చాలా అద్భుతంగా అక్కడంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టారు. మనం చార్ధామ్ యాత్రకు వెళ్ళినటువంటి మన యాత్రికులందరూ కూడా బద్రీనాథ్కి వెళ్ళి ఉంటారు. బద్రీనాథ్ నుంచి మాణాకి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మాణాలో సరస్వతి నది మనకు దర్శనం ఇస్తుంది. చాలా ఉధృతంగా ఉంటుంది అక్కడ. అక్కడి నుంచి అక్కడ భీమ్ పూల్ అని చెప్పేసి మనకు మాణాలో ఒక శిల రాయి ఉంటుంది. రాయి మీద వేళ్లు ముద్రలు కనిపిస్తాయి. భీముడు దాన్ని సరస్వతి నదికి అడ్డు పెట్టారని దాని మీద నడుచుకుంటూ ద్రౌపది మిగతా పాండవులందరూ వెళ్లారు వాళ్ళ స్వర్గారోహణకి అని చెప్పేసి అక్కడ స్థల పురాణం చెప్తుంది. కాబట్టి అదే జలపాతంలో వస్తుంది నీళ్లు. దాంట్లో మనం స్నానం చేస్తే కానీ కొట్టుకుపోతాం లిటరల్ గా. కానీ అక్కడ ఈ భీమ్ పూల్ దాటి ఆవుల వైపుకు వెళ్ళి మనం ఏదో బకెట్లతో నీళ్లు పట్టుకొని స్నానం చేయవచ్చు. అదొక ఆప్షన్ ఉంది. లేదా అక్కడి నుంచి 1 కిలోమీటర్న్నర 2 కిలోమీటర్లు అలాగే నడుచుకుంటూ కింది దాకా వెళ్ళామంటే ఈ సరస్వతి నది పలకనందాలో కలిసిపోతుంది. అంటే బద్రీనాథ్ కంటే ముందరే, బద్రీనాథ్ కంటే 1 కిలోమీటర్న్నర 2 కిలోమీటర్ల ముందరే సరస్వతి నది కలిసిపోతుంది. అక్కడ దీంట్లో అక్కడ చిన్న సంగమం ఉండదు. మొదటి సంగమం చెప్పచ్చు.
ఇక్కడ కూడా స్నానం చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. నడవగలిగిన వాళ్ళు 2-3 కిలోమీటర్ నడవగలిగిన వాళ్ళు వీళ్ళు ఎక్కడ కూడా స్నానం చేయవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే మానా వరకే యాత్రికులని పర్మిట్ చేస్తారు. మానా దాటి ముందరకు వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వరు. కానీ మానా నుంచి ఒక 44 కిలోమీటర్లు ఇంకా ముందుకు వెళ్ళామంటే, ఉత్తరాన వెళ్ళామంటే అక్కడ దేవ్ తాల్ అని ఒక చెరువు. ఆ దేవ్ తాల్ అన్నదే మన సరస్వతి నది ఉద్గమ స్థానం. అక్కడికి వెళ్ళదలుచుకుంటే మనకి ఇప్పుడు రోడ్డు ఉన్నది, కానీ అంత ఆర్మీ ఏరియాలో ఉంటుంది కాబట్టి మనకు మానా నుంచి 44 కిలోమీటర్ ఇంకా ముందుకు వెళితే అక్కడ దేవతాలు ఉంటుంది. నేను ఇప్పుడు మీకు మ్యాప్ లో చూపించే ప్రయత్నం నేను చేస్తాను. ఇప్పుడు నేను ఉత్తరాఖండ్ ని మ్యాప్ మీకు చూపిస్తున్నాను, మన గూగుల్ ఎర్త్ లో చూపిస్తున్నాను మీకు. మీరు దీన్ని మెల్లిగా జూమ్ చేస్తాను నేను. ఇది మీరు చూసారంటే కనుక బద్రీనాథ్ దగ్గర దాకా వెళ్దాం. బద్రీనాథ్ అందరికి తెలిసిన విషయమే కాబట్టి మనం బద్రీనాథ్ దాకా దీన్ని జూమ్ చేసుకుందాం. కనిపిస్తుందా మీకు బద్రీనాథ్? ఇక్కడ కనిపిస్తుంది. అది నుంచి 3 కిలోమీటర్ దూరం అయితే మానా అన్న గ్రామం వస్తుంది. ఇది మానా అన్న గ్రామం. కనిపిస్తోందా మానా అన్న గ్రామం? గ్రీన్ డాట్ కనిపిస్తోంది. ఇది మానా. ఇక్కడ ఒక నది కనిపిస్తోందా మీకు? మానా పక్కనే ఉన్నటువంటి నది కనిపిస్తోందా? కనిపిస్తోంది. అదే సరస్వతి నది. అది ఈ పక్క నుంచి వస్తున్నటువంటి అలకనందా నదిలోకి అది కలుస్తుంది. సరస్వతి నది మనకు మానా నుంచి ఇంతవరకు మాత్రమే ఉంటుంది మనకు, అంటే యాత్రికులందరూ వెళ్ళి చూడగలిగింది. మానాలో కావాలంటే ఇక్కడికి వెళ్ళి మనం పుష్కర స్నానాలు చేయొచ్చు, కానీ నేను చెప్పినట్టు నదిలో ఎవరు దిగకూడదు. నదిలో దిగితే మాత్రం పోతాం. పట్నా నుంచి ఇంకా ఇందాక నేను చెప్పినట్టు 44 కిలోమీటర్ల దూరం మనం వెళ్ళామంటే, అందుకని ఇక్కడ సైడ్ లో మీరు చూడొచ్చు. ఈ సైడ్ లో చూసామంటే మనము మానా టు లేక్ దేవ్ తాల్ ఉత్తరాఖండ్ గంట 26 నిమిషాలు అని చూపిస్తాం. 44.2 కిలోమీటర్ల దూరం. ఇక్కడికి వెళ్తే ఈ దేవతాల్ అన్నది సరస్వతి నది యొక్క ఉద్గమ స్థానం. మానా దాటి వెళ్తే గస్టోలి అని చెప్పేసి ఒక ఊరు వస్తుంది. ఈ గస్టోలి దాంట్లో సివిలియన్స్ ఎవరు ఉండరు, సైనికులు మాత్రమే ఉంటారు. ఆర్మీ క్యాంటన్మెంట్ మాత్రమే ఉంటుంది అక్కడ. లాస్ట్ క్యాంటన్మెంట్. దీని తర్వాత దేవతాల్ దాకా వెళ్ళామంటే, నేను దేవతాల్ కూడా జూమ్ చేస్తాను. దేవతాల్ దగ్గరగా వస్తే కనుక ఈ ఎల్లో మీకు లైన్ కనిపిస్తోంది కదా, ఈ ఎల్లో లైన్ వచ్చి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. దాని తర్వాత అంతా కూడాను చైనా ఆక్రమిత టిబెట్ భాగం అదంతా. అంటే ఆల్మోస్ట్ అక్కడ దాకా వెళ్తున్నాం. అఫ్ కోర్స్ పాకిస్తాన్ లాగా ఇక్కడ ఘర్షణ లేవు, మనకు గొడవలు లేవు, ఏమి లేవు, శాంతియుతంగా ఉంటుంది. కానీ మానా నుంచి ఇక్కడికి వెళ్ళడానికి మాత్రం మనకు పర్మిషన్ కావాలి. ఎవరు పర్మిషన్ ఇవ్వాలి? ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి. అంటే అక్కడ లోకల్ అడ్మినిస్ట్రేషన్ పర్మిషన్ ఇవ్వాలి. ఎక్కడ మనకు జోషిమఠ్ లో వాళ్ళు పర్మిషన్ ఇస్తాం. బద్రీనాథ్ వెళ్ళేటప్పుడు మనం జోషిమఠ్ లో అవుతాం. ఇక్కడ ఉంది జోషిమఠ్. సో జోషిమఠ్ లో వాళ్ళ అధికారులు ఉంటారు, వాళ్ళ ఆఫీస్ ఉంటుంది, డిప్యూటీ కలెక్టర్ ఆఫీసు. డిప్యూటీ కలెక్టర్ ఆఫీస్ లో మనం అర్జీ పెట్టుకుంటే వాళ్ళు ఇస్తారు. దానికి ఆన్లైన్ కూడా వెసులుబాటు ఉంది అని నేను విన్నాను. అది కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాను నేను. అక్కడ మనం కనుక దాన్ని దరఖాస్తు పెడితే వాళ్ళు మనకు పర్మిషన్ ఇస్తారు. దాని ఆధారంగా వెళ్ళొచ్చు. ఇక్కడ రోడ్డు ఉన్నది, కంప్లీట్ దేవతాల దాకా రోడ్డు ఉన్నది. అక్కడ దాకా వెళ్ళొచ్చు. మనం దేవతాల్లో వెళ్ళి మనం స్నానం చేసి అక్కడ మనం తర్పణాలు అన్ని చేయొచ్చు మనం. కాకపోతే అక్కడ మనుషులు ఎవరు ఉండరు, అక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్ లేదు కాబట్టి ఓపెన్ గా ఉంటుంది. అది ఆ ఒక విషయం గమనించగలరు. మనం వచ్చే వాళ్ళ వెళ్ళదలుచుకున్న వాళ్ళు పర్మిషన్స్ ఇస్తుంది ప్రభుత్వం. పర్మిషన్ అంటే మన ఆధార్ కార్డు చూపిస్తే కానీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు. ఆధార్ కార్డు ఇచ్చి మనం ఎందుకు వెళ్తున్నాం అని చెప్పాలి. నేను అక్కడ ఉన్నటువంటి నాకున్నటువంటి కాంటాక్ట్స్ ప్రకారం పుష్కరాలకు వెళ్లే వాళ్ళ కోసం స్పెషల్ పర్మిషన్ తీసుకునేటువంటి ప్రయత్నం నేను చేస్తున్నాను నేను. కాబట్టి అక్కడికి వెళ్ళుతున్నటువంటి వాళ్ళు జోషిమఠ్ లో వెళ్ళి అక్కడ డిప్యూటీ కలెక్టర్ ఆఫీస్ లో మనం కనుక అర్జీ పెట్టుకుంటే వాళ్ళు ఇస్తారు. అంటే బహుశా ఒక రోజు 2 రోజుల ముందర వెళ్తే కనుక మనం చాలా అది ఈజీ అయిపోతుంది. ఆన్లైన్ కూడా మన డీటెయిల్స్ రాబోయే రోజులు మనం ప్రయత్నం చేద్దాం, అది ఇద్దాం. కాబట్టి అక్కడికి కూడా వెళ్ళొచ్చు. మనకు ఎప్పుడు కూడా ఉద్గమ స్థానాలు అనేవి చాలా ముఖ్యమైన. ఫర్ ఇన్స్టెన్స్ గోదావరి పుష్కరాలు వచ్చినప్పుడు త్రయంబకేశ్వరానికి వెళ్తారు మన వాళ్ళందరూ. త్రయంబకేశ్వరం గోదావరి నది ఉద్గమ స్థానం. అలాగే మనకు కృష్ణానది పుష్కరాలు వచ్చినప్పుడు మనం మహాబలేశ్వరం వెళ్తాం. మహాబలేశ్వరం అనేది కృష్ణానది ఉద్గమ స్థానం. అలాగే మనకు కావేరి పుష్కరాలు వచ్చినప్పుడు తలకావేరి వెళ్తారు మన వాళ్ళు. తలకావేరి కావేరికి ఉద్గమ స్థానం. అలాగే మనకు గంగా పుష్కరాలు వచ్చినప్పుడు గంగోత్రికి వెళ్ళవచ్చు. యమునా పుష్కరాలు వచ్చినప్పుడు యమునోత్రికి వెళ్ళవచ్చు. నర్మదా పుష్కరాలు వచ్చినప్పుడు అమర్కంటక్ వెళ్ళొచ్చు. అమర్కంటక్ కూడా నర్మదా నది ఉద్గమ స్థానం.
కాబట్టి ఇటువంటివి మనకు సాంప్రదాయాలు ఉన్నాయి, మన పూర్వీకులు అలా చేసేవాళ్ళు. కన్వీనియన్స్ కోసం మనం ఏం చేస్తున్నాం అంటే పెద్ద పట్టణం దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ నర్మదా పుష్కరాలకు వెళ్తే మనం ఓంకారేశ్వర్ వెళ్తాం. సో ఇలాగనమాట మనకి ఎక్కడ వీలైతే అక్కడ మనం పెద్ద పెద్ద నదులు, ఫర్ ఇన్స్టెన్స్ గంగా పుష్కరాలు అయితే హరిద్వార్కి వెళ్ళొచ్చు, లేదా కాశీకి వెళ్ళొచ్చు, ప్రయాగరాజ్ వెళ్ళొచ్చు. కాబట్టి ఇటువంటివి మనం మన పెద్దలందరూ వెళ్ళేవాళ్ళు. సరస్వతి నది ఉద్గమ స్థానానికి గతంలో ఎప్పుడు వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు. అంటే ఈ పార్టిషన్ అయ్యి గొడవలు అయిన తర్వాత మళ్ళీ మన పూర్వీకులు వెళ్ళినటువంటి మహత్తరమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ క్షేత్రాలని మనం మళ్ళీ దర్శించాలి. కాబట్టి వీలైనంత మంది దేవతాలకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి నా విజ్ఞప్తి. దేవతాలకు వెళ్ళి అక్కడ కూడా మనం మొదలు పెట్టామంటే ఒక సాంప్రదాయం మొదలవుతుంది. క్రమేపీ మళ్ళీ వచ్చే పుష్కరానికి ఇంకా కొంతమంది వెళ్ళడం, అక్కడ మనం వెళ్ళి మన సాంప్రదాయాలని, మన ప్రాచీనమైనటువంటి మన ధార్మికమైనటువంటి కార్యక్రమాల్ని మళ్ళీ మనం రీస్టార్ట్ చేసిన వాళ్ళం అవుతాం అన్నది నా విన్నపం. అయితే గిరిధర్ గారు, ఇప్పుడు సరస్వతి నది లుప్తం అయిపోయింది, అదృశ్యం అయిపోయింది అని కొంతమంది అంటూ ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పారు ఈ మానా గ్రామంలో, తర్వాత ఇంకాస్త ముందుకు వెళితే దేవతాలు అదొకటి చెప్పారు. ఇంకా ఎక్కడికి వెళ్ళొచ్చు? ఈ రెండు ప్రదేశాలు కాకుండా ఇంకెక్కడికైనా వెళ్ళి ఈ పుష్కరాల్లో పాల్గొనవచ్చా, పుణ్యస్నానం చేయొచ్చా? రాజుగారు, ఇంకా ఒక 2-3 ప్రాంతాలు ఉన్నాయండి. సరస్వతి నది లుప్తం అయిపోయింది. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ నమామి 6500-700 సంవత్సరాల క్రితం మన భారత భూభాగం ఏదైతే ఉందో అది హర్యానా పంజాబ్ బార్డర్ మధ్య ఆ ప్రాంతంలో ఈస్ట్ సైడ్ కి టిల్ట్ అయింది. ఈ టిల్ట్ అవడంతో ఏమైందంటే నదుల యొక్క వాళ్ళ ప్రవాహం అంతా కూడా మారిపోయాయి. యమునా నది చాలా కాలం క్రితం, అంటే 7-8 వేల సంవత్సరాల క్రితం సరస్వతి నది ఉపనదిగా ఉండేది. ఇప్పుడు అది గంగకు ఉపనది అయింది. అలాగే ఈరోజు సట్లజ్ అని ఏదైతే పిలుస్తామో, శతద్రు అని పిలిచేవాడు మన వేదాల్లో, శతద్రు కూడా సరస్వతి నదికి ఉపనదిగా ఉండేది. ఈ మార్పు తర్వాత సట్లజ్ కూడా ఈరోజు సింధు నదికి ఉపనది అయిపోయింది. కాబట్టి ఎన్నో నదులు దాని కోర్సులన్నీ మారిపోయింది. సరస్వతి నదికి నీళ్లు రావడం ఆగిపోయేసరికి అది డ్రైప్ అయిపోయింది, కంప్లీట్ గా ఎండిపోయింది. కొన్ని నదులు కొండలో కాకుండా కింది నుంచి వచ్చే నదులు ఇప్పటికి కూడా ఉన్నాయి. మార్కండా నది ఒకటి ఉన్నది, అది కూడా నేను చూపిస్తాను, మ్యాప్ లో చూపిస్తాను. మార్కండా నదిలో ఒక చుక్క నీళ్లు ఉండవు. అది కొండలో మంచు కరిగి వచ్చేటువంటి నది కాదు అది. కాబట్టి అది ఎప్పుడో వర్షం వస్తే కొద్దిగా నీళ్లు వస్తాయి, లేకపోతే లేదు. కానీ ఇప్పటికి కూడా నది ఉన్నది, మార్కండా నది. మార్కండేశ్వరులు అంటే ఎంత ప్రాచీనమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి సరస్వతి నదికి ఉపనదులన్నీ కూడా డ్రైవ్ అవడంతో సరస్వతి నది కంప్లీట్ గా మనకి ఈరోజు కనిపించట్లేదు. కానీ ఇందాక మనం చూసినట్టు మానాలో కొంత కనిపిస్తుంది, అది అలకనందాలో కలిసిపోతుంది. అంటే మనకు ప్రయాగరాజ్, ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రయాగరాజ్ లో యమున, గంగా 2 నదులే కలుస్తున్నాయి. కానీ సరస్వతి నదికి వెళ్ళవలసిన నీళ్లు హిమాలయాల్లోనే ఈ నదులలో కలిసిపోయాయి. కాబట్టి ప్రయాగరాజ్ వచ్చేసరికి 3 నదుల నీళ్లు అక్కడ కలిసాయి. కాబట్టి అంతర్వాహిని అనుకోవడం తప్పు లేదు. కానీ మన పెద్దలు చెప్పిన దాని నమ్మకాన్ని మన వాళ్ళు ఏ విధంగా తీసుకున్నారంటే, అక్కడెక్కడో భూమిలోకి వెళ్ళిపోయి మళ్ళీ ప్రయాగరాజ్లో భూమిలోంచి పైకి వస్తుంది అనుకోవడం హైడ్రాలిక్ ప్రకారం మనది మనం సఖ్యమైనటువంటి కాదది. అది తప్పు ఇంటర్ప్రిటేషన్. అది మనకు శాటిలైట్ లో ఇందాక నేను చాలా క్లియర్ గా చూపించాను మీకు. అది అలకనందాలో కలుస్తున్నటువంటి సరస్వతిని మీకు చూపించాను. కాబట్టి ఇక్కడ ఏదో మాయమైపోయేదో వీడియోలు వస్తాయి మనకి యూట్యూబ్ లో, తర్వాత మనకు వాట్సాప్ లో వీడియోలు చూపిస్తారు. చూడు నది ఇక్కడ మాయమైపోయింది, ప్రయాగరాజులో మళ్ళీ వస్తోంది, ఇలా అని చూపిస్తారు. అది కాదు. సరస్వతి నదికి వెళ్ళవలసిన నీళ్లన్నీ హిమాలయాలలోనే గంగలోనో లేకపోతే సింధు నదిలోనో కలిసిపోయాయి. కాబట్టి ప్రయాగరాజులో 3 నదులకు సంబంధించిన నీళ్లు అక్కడ ఉన్నాయి అనడంలో తప్పు లేదు. కానీ త్రివేణి సంగమం అనడంలో తప్పు లేదు. ఆ దృష్టిలో ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. కానీ పాత ప్రవాహం, సరస్వతి నది వెళ్తున్నటువంటి పాత ప్రవాహంలో ఉన్నటువంటి 2-3 క్షేత్రాలు ఇప్పటికి కూడా చాలా ముఖ్యమైన క్షేత్రాలు ఉన్నాయి. ఇప్పుడు మానా తర్వాత దేవతాలు కాకుండా 2వ స్థానం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. దాని పేరు ఆదిబద్రి. ఆదిబద్రి అన్నది ఉత్తరాఖండ్ లో ఒకటి ఉన్నది, పంచబద్రీల్లో ఒకటి. అలాగే ఆదిబద్రి అని హర్యానాలో ఇంకొక ప్లేస్ ఉంది. అక్కడ సరస్వతి నది కొండల నుంచి పల్లె ప్రాంతానికి దిగుతుంది. అంటే ఇప్పుడు మనకు రిషికేశ్ లాంటిది అనుకుందాం, గంగకి రిషికేశ లాంటిది. రిషికేశ్ ఆఖరి ఊరు, మనకు కొండల్లో ఉన్నటువంటి ఆఖరి ఊరు. దాని తర్వాత పల్లె ప్రాంతానికి దిగుతుంది గంగ. అటువంటిది ఆదిబద్రి. ఆదిబద్రి నుంచి ఆ సరస్వతి నది కిందికి పల్లె ప్రాంతాలకు దిగేది అప్పట్లో. కానీ ఇప్పుడు నీళ్లు లేదు కాబట్టి, సరస్వతి నది లేదు కాబట్టి చుక్క చుక్క పడుతూ ఉంటుంది అక్కడ.
ఆదిబదిలో చిన్న ఒక కుండం లాంటిది తయారు చేశారు అక్కడ. దాంట్లో చిన్న చిన్న చుక్కలు పడుతుంటుంది. సరే, హర్యానా ప్రభుత్వం సరస్వతి నదిని మళ్ళీ జీవింపు చేస్తామని చెప్పి వాళ్ళకి పెద్ద ఒక కుండం లాంటిది కట్టారు వాళ్ళు. దాంట్లో నీళ్లు ఉండవు, వర్షం వస్తే కొద్ది నీళ్లు వస్తాయి, లేకపోతే లేదు. అక్కడ శివకేశవులు ఇద్దరు ఉంటారు. అక్కడ సరస్వతి నది యొక్క దిగుతున్నటువంటి ప్రాంతంలో మనకు ఆది బద్రీనాథ్ ఆలయం ఒకటి ఉన్నది. ఆ నదికి ఆవలి వైపున ఒక శివాలయం ఉంది. అక్కడ శివుడికి చాలా పెక్యులర్ ఏంటంటే త్రిపుండ్రాలు, మనకు శైవుడు వీరశైవుడు పెట్టుకున్నటువంటి త్రిపుండ్రాలు ఉండవు, వైష్ణవులకు ఉన్నటువంటి నామాలు ఉంటాయి శివలింగానికి కూడా అక్కడ. అది చాలా పెక్యులర్ అక్కడ. ఇది ఆదిబద్రికి ఎలా వెళ్ళాలి అది కూడా నేను మ్యాప్ మీకు షేర్ చేసి చూపిస్తాను. రాజుగారు, ఇప్పుడు మీకు ఇంకో మ్యాప్ షేర్ చేస్తున్నాను నేను. ఈ మ్యాప్ లో మీరు చూడవచ్చు, ఇక్కడ మీకు కురుక్షేత్ర కనిపిస్తుంది. కనిపిస్తాం కురుక్షేత్రం. ఇక్కడ యమునా నగర్ అని ఒక ఊరు ఉంది. ఈ యమునా నగర్ నుంచి ఆదిబద్రికి ఇక్కడికి వెళ్ళాలి. ఆదిబద్రి అన్నది ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ హర్యానా బార్డర్ లో ఉంటుంది. దీన్ని మనం కూడా మనం చేసి చూద్దాం. ఇక్కడ చూస్తే మనకు ఇది యమునా నది. ఈ యొక్క యమునా నగర్ అన్న ఊరు పక్కన నదులన్నీ కూడాను అరేబియన్ సీకి వెళ్తాయి. ఇక్కడున్న నదులన్నీ కూడాను మనకు బంగాళాఖాతంలోకి వెళ్తాయి. సరిగ్గా ఈ ప్రాంతంలోనే మన ఏమంటారంటే ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ ఉన్న దగ్గరే మన ఇండియన్ ప్లేట్ అన్నది టిల్ట్ అయింది అనమాట. టిల్ట్ అయి ఈస్ట్ సైడ్ టిల్ట్ అవడంతో ఈ నదులన్నీ కూడా ఇటు వెళ్ళిపోయాయి. జూమ్ అవుట్ చేసామంటే ఇక్కడ నుంచి నదులన్నీ కూడాను, దీని పక్కనున్న నదులన్నీ కూడాను మనకు అరేబియన్ సీకి వెళ్తున్నాయి. ఇక్కడ ఒక గీత గీసినట్టు మన మొత్తం భూభాగం అంతా తిరిగిపోయింది. అందుకని సరస్వతి నది లుప్తం అయిపోయింది. యమునా నగర్ నుంచి మనం జూమ్ చేసి చూస్తే కనుక ఇక్కడి నుంచి బిలాస్పూర్ అని హర్యానాలో ఒకటి ఉంది. ఆ బిలాస్పూర్ గుండా మనం వెళ్ళామంటే ఆదిబద్రి ఈ బార్డర్ లో ఉంటుంది. ఈ తెల్ల లైన్ కనిపిస్తుందా మీకు? ఈ తెల్ల లైన్ వచ్చి హిమాచల్ ప్రదేశ్ బార్డర్. హర్యానాకు హిమాచల్ ప్రదేశ్ కి మధ్యలో ఆ బార్డర్ లో ఉంటుంది అది. ఇది మళ్ళీ ఆదిబద్రి ఇక్కడ ఉంది. ఈ యొక్క తటాకం ఒకటి హర్యానా ప్రభుత్వం కట్టించింది. కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది. ఇప్పుడు సరే, శాటిలైట్ ఫోటోలో నీళ్లు కనిపిస్తున్నాయి కానీ అక్కడ నార్మల్ గా నీళ్లు ఉండవు అక్కడ. ఇక్కడి నుంచి ఇది అఫ్ కోర్స్ పైన ఉన్నటువంటి గుడి. ఆదిబద్రికి సంబంధించిన నీళ్లు ఇక్కడి నుంచి ఒక్కొక్క చుక్క వచ్చి దీనిలో చేరాలి యాక్చువల్ గా. కానీ నీళ్లు ఉంటాయని నేను అనుకోను. కాకపోతే ఆదిబద్రి దర్శనం, ఆదిబద్రీనాథుడి దర్శనం, ఆ శివుడి దర్శనం చేసుకోవడానికి తప్పకుండా ఇక్కడికి వెళ్ళవచ్చు. సరస్వతి ఉద్గమ్ అని ఇక్కడ రాశారు చూడండి. ఇక్కడ అది పల్లె ప్రాంతానికి దిగేటువంటిది. సరస్వతి నదికి రిషికేశ్ లాంటిది అనుకుందాం. ఇక్కడ సరస్వతి రివర్ ఆరిజిన్ అని ఇక్కడ రాశారు. గోముఖ్ సరస్వతి ఆరిజిన్, ఇటువంటి పేర్లన్నీ ఉంటాయి అక్కడ. కానీ అక్కడ చుక్క చుక్క నీళ్లు వచ్చి ఇక్కడ చేరాలి. అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇది బద్రీనాథ్ మందిరం ఇక్కడ ఉంది. ఇవన్నీ కూడా అక్కడే ఉంటాయి. సో ఆదిబద్రి ఇది హిమాచల్ ప్రదేశ్ బార్డర్. హిమాచల్ ప్రదేశ్ బార్డర్ కంటే ముందరే హర్యానాలో ఇవన్నీ ఉంటాయి. సో ఇది రెండవ స్థానం. అక్కడ కూడా వెళ్ళి మనం అఫ్ కోర్స్ అక్కడ మనం స్నానం చేయడానికి నీళ్లు ఉండవు. అక్కడ బద్రీనాథుడి ఆదిబద్రి దర్శనం చేసుకోవచ్చు, శివుడి దర్శనం చేసుకోవచ్చు. అక్కడ మనకు కావాలంటే ఇంకేమైనా మనమే ఏదైనా నీళ్లు తీసుకెళ్ళి ఏదైనా తర్పణాలు వదులుకోవడం అటువంటి ఏమైనా చేయొచ్చు. అంతేగాని సరస్వతి అనేది లేదు అక్కడ. చుక్క చుక్క నీళ్లు ఒక మగ్గులో కలెక్ట్ చేసుకొని అక్కడ కూడా చేయొచ్చు. అది కూడా ఒక ఆప్షన్ ఉంది. కానీ స్నానం చేసే నీళ్ళు అక్కడ ఉండవు. రాజుగారు, కురుక్షేత్ర నుంచి ఒక 30 కిలోమీటర్ల దూరంలో, అంటే కురుక్షేత్రం నుంచి మన కురుక్షేత్ర అవుట్స్కర్ట్స్ లో జ్యోతిసరం ఒక క్షేత్రం. జ్యోతిసర్ నేను జూమ్ చేస్తున్నాను నేను. ఈ జ్యోతిసర్ అన్న క్షేత్రం ఏదైతే ఉందో అది శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడ మనకు గీతాబోధ చేసినటువంటి ప్రాంతం. ఇది జ్యోతిసర్ అని మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపించిందా మీకు? ఇది జ్యోతిసర్. ఇది శ్రీకృష్ణ పరమాత్ముడు గీతాబోధ చేసినటువంటి ప్లేస్. దీని ముందర హైవే వెళ్తుంది. ఈ హైవే వెళ్ళాలి. జ్యోతిసర్కి వెళ్లకుండా స్ట్రెయిట్ గా వెళ్ళిపోతే, అంటే కురుక్షేత్రం నుంచి 30 కిలోమీటర్లు, జ్యోతిసర్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో పెహోవా అని ఒక ఊరు వస్తుంది. దీంట్లో మనకు సరస్వతి తీర్థ్, పితృదత్ తీర్థ్ అని రెండు ఉన్నాయి. వాటిని కూడా జూమ్ చేసి చూపిస్తుంది. రాజుగారు, మీకు ఇక్కడ ఒక చిన్న కెనాల్ లాగా కనిపిస్తోందా? దీని పేరు ఇక్కడ ఏం రాస్తున్నారు? పితృదత్ తీర్థం అని రాశారు. ఇక్కడ ఒక క్షేత్రం ఉంది, సరస్వతి నది. ఇదే సరస్వతి నది. గతంలో ప్రవహించేది, ఇప్పుడు లేదు. అఫ్కోర్స్ దాని ఇన్ఫ్లో అవుట్ఫ్లో లేదు. కానీ ఇక్కడ కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఒక సాంప్రదాయం ఉన్నది పితృదత్ తీర్థలో. నేను అది కూడా జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఒక గుడి ఉన్నది. అక్కడ పండితులు కూర్చొని ఉంటారు.
లోకల్ హర్యానా పండితులు బ్రాహ్మణులు కూర్చొని ఉంటారు. అక్కడ పెద్దలకు పిండదానాలు, తర్వాత మనకు తర్పణాలు వదిలేటువంటి సాంప్రదాయం వేల సంవత్సరాలుగా ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నది. అక్కడ నీళ్ళలో స్నానం కూడా చేసుకోవచ్చు. ఎవరి యోగ్యత, ఎవరి శక్తి కొలది వాళ్ళు అక్కడ పిండదానాలు ఇవన్నీ కూడా చేయొచ్చు. చేతగాని వాళ్ళు ఏదో 100-200 దక్షిణ ఇచ్చిన వాళ్ళకు మంచం ఉంటుంది. అక్కడ మంచాలు పెడతారు. మంచం మీద మనకు పితృకార్యాలకి మనం దశదానాలు చేస్తాం కదా, దశవిధ దానాలు చేస్తుంటాం మనం. ఆ వస్తువులన్నీ ఇక్కడ పెట్టుంటాయి. ఏదో గోధుమ బస్తా, తర్వాత బియ్యం బస్తా, ఏదో పప్పులు, తర్వాత గొడుగు, కర్ర, చెప్పులు, ఇటువంటివి, దిండు, పరుపు అవన్నీ ఉంటాయి. సంకల్పం చెప్పి దాని చుట్టూతో 3 సార్లు ప్రదక్షిణ చేయించి వాళ్ళకు నీళ్లు వదలమని చెప్తారు. లేదు ఇంకొంచెం ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు 1000, 2000, 3000 ఖర్చు పెట్టగలిగిన వాళ్ళకు వాళ్ళ పిండాలు చేయించి వాళ్ళతోటి పిండ దేవతలకు పూజ చేయించి ఆ నీళ్ళలో కలిపేటువంటి ప్రక్రియ కూడా ఉన్నది అక్కడ. కాబట్టి ఇక్కడ మొత్తం వ్యవస్థ ఉన్నది. ఈ పితృదక్ తీర్థి యొక్క మనకు పురాణాల్లో ఏం చెప్పారంటే, విశ్వామిత్రుడికి ఇక్కడ బ్రహ్మర్షత్వం వచ్చింది అని చెప్పారు. సరస్వతి నది ఒడ్డున ఇక్కడ కూర్చొని ఆయన తపస్సు చేసుకుంటున్నప్పుడు ఆ లాస్ట్ కి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నువ్వు బ్రహ్మర్షి అయినావు అని ఆయన చెప్పినటువంటి ప్రాంతం ఇది. అటువంటి ప్లేస్, అంత పవిత్రమైన ప్లేస్. మహాభారత గ్రంథాల్లో ఏం చెప్పారంటే, కురుక్షేత్ర యుద్ధానికంటే ముందర శ్రీకృష్ణ పరమాత్ములు పాండవుల పక్షాన యుద్ధం చేసినటువంటి యోధులందరినీ ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళతోటి వాళ్ళ పితృదేవతలకు, వాళ్ళ పూర్వీకులకు తర్పణాలు, పిండదానాలు చేయించారు అని చెప్పి మనకు మహాభారతంలో చెప్తుంది. అంటే యుద్ధం తర్వాత ఎవరు బతుకుంటారో తెలియదు. కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకునే దిశగా శ్రీకృష్ణ పరమాత్మలు వాళ్ళందరికీ తీసుకొచ్చారని చెప్తున్నారు. అందుకని ఇది చాలా పవిత్రమైన ప్లేస్ ఇది, పితృదక్ తీర్థ్. అలాగే ఇక్కడ సరస్వతి తీర్థ్ అని కూడా ఉన్నది. ఇది ఇక్కడ మళ్ళీ నీళ్లు కనిపిస్తున్నాయి కదా, ఈ నీళ్ళ సరస్వతి తీర్థ్ అంటారు. ఇది మొత్తం ఆ కెనాల్ లాగా ఉంటుంది. అక్కడ 2-3 ప్రాంతాల్లో ఇవన్నీ మనకు ఉంటాయి. చూపించింది కనిపిస్తోంది కదా. ఇది ఇక్కడ వచ్చేసి ఇది సరస్వతి తీర్థ్ అంటారు. ఇది ఇక్కడ కూడా ఆశ్రమాలు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా పిండదానాలు చేస్తారు. సో దీని యొక్క మొత్తం నేను మళ్ళీ జూమ్ అవుట్ చేసి చూపిస్తాను. ఈ చిన్న ఒక కెనాల్ లాగా ఉంటుంది. ఇది ఈ పెహోవా అన్న ఊర్లో ఉంటుంది. ఇక్కడి వరకు ఇదంతా కూడా ఇది మీకు కంప్లీట్ కనిపిస్తుంది. ఇప్పుడు ఫుల్ కనిపిస్తుంది కదా. ఇది సరస్వతి నది. ఒక ఆనవాళ్ళు ఇక్కడ మిగిలిపోయింది. దీని ఇన్ఫ్లో లేదు, అవుట్ ఫ్లో లేదు. కానీ ప్రాచీన కాలంలో ఇక్కడ నుంచి ప్రవహించేది కాబట్టి ఇంకా ఇప్పటికి కూడా అక్కడ క్షేత్రాలు ఉన్నాయి, అక్కడ అన్ని ఆశ్రమాలు ఉన్నాయి, గుళ్ళు ఉన్నాయి, అక్కడ పితృకార్యాలు కూడా జరుగుతున్నాయి. సో ఇది మన వాళ్ళు బద్రీనాథ్, మానాకి వెళ్ళలేనటువంటి వాళ్ళు ఇక్కడికి వెళ్ళవచ్చు. కురుక్షేత్రానికి వెళ్ళొచ్చు, చాలా సునాయాసంగా వెళ్ళొచ్చు కదా. కురుక్షేత్రం నుంచి ఇందాక చెప్పినట్టు ఇక్కడ మీరు చూడొచ్చు 30.3 కిలోమీటర్లు కురుక్షేత్రం నుంచి. అంటే ప్రతిసారి నుంచి 25 కిలోమీటర్లు మాత్రమే. ఇది మహాత్ములు గీతాబోధ చేసిన ప్రాంతం నుంచి 25 కిలోమీటర్లు మాత్రమే. ఇది నేను చెప్పాను మీకు, మార్కండా అని ఒక ఊరి పేరు చెప్పాను కదా. మార్కండా నది మొత్తం డ్రై అయిపోయింది అని చెప్పాను కదా. అది ఇక్కడ గ్రాండ్ ట్రంక్ రోడ్ ఉంది మనకి. ఇక్కడ ఇది గ్రాండ్ ట్రంక్ రోడ్. ఇది వెళ్తున్నది గ్రాండ్ ట్రంక్ రోడ్. ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా, ఇది గ్రాండ్ ట్రంక్ రోడ్. ఇది కోల్కతా నుంచి కాబుల్ దాకా ఇదే రోడ్ ఉంటుంది. పీప్లీ అని ఒక ఊరు వస్తుంది, మీరు చూడొచ్చు. ఇక్కడ పీప్లీ అని కనిపిస్తుంది కదా. పీప్లీ అన్న ఊరికి లెఫ్ట్ కి వెళ్తే కురుక్షేత్రానికి వెళ్తాం. తానేశ్వర్ కురుక్షేత్రానికి వెళ్తాం. లెఫ్ట్ కు వెళ్ళకుండా స్ట్రైట్ అలాగే హైవే మీద వెళ్ళామంటే మీకు కొంత దూరం వెళ్ళాక మీకు షహాబాద్ అని ఊరు వస్తుంది. కనిపిస్తుంది షహాబాద్. కనిపిస్తుంది. షహాబాద్ అన్న దీని పేరు ఇప్పుడు దీని ఊరు పేరు కూడా మార్చారు. దీన్ని మార్కండా షహాబాద్ అని పేరు పెట్టారు. దీని చివర మీరు ఒక నది కనిపిస్తుందా? ఈ నది కనిపిస్తుంది కదా, ఇది మార్కండా నది. డ్రై ఉంటుంది, ఇక్కడ నీటి చుక్క ఉండదు. ఇది ఒకప్పుడు సరస్వతి నదికి ఉపనది, ఇప్పుడు లేదు. కానీ ఆ నది ఒడ్డున మార్కండేశ్వర స్వామి ఆలయం. ఈ పురాణం మనకు తెలుసు. మనకు యమధర్మరాజు 16వ ఏట ఆయన తీసుకెళ్ళడానికి వస్తే శివుడు వచ్చి ఆయనని పర్మనెంట్ గా 16 సంవత్సరాలే ఉండే దిశగా ఆయన ఆశీర్వదిస్తారు. కాబట్టి మార్కండేయుడు చిరంజీవి అన్న విషయం మనకు తెలుసు కదా. ఇది మార్కండా నది దానికి ఆనుకొని ఈ మార్కండేశ్వర ఆలయం ఉంటుంది. ఈ నది సరస్వతి నదికి ఉపనది. ఇవి డ్రై అయిపోయాయి. ఇవన్నీ సరస్వతి నదికి సంబంధించినటువంటి క్షేత్రాలు. అందుకే నేను 3 క్షేత్రాలు మీకు ఈరోజు చెప్పాను మీకు. కాబట్టి రాజుగారు నేను చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి 3 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఒకటి మానాకి అతీతంగా మనం దేవతాలకు వెళ్ళవచ్చు. దానికి పర్మిషన్ ఇస్తారు, ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, మనం తీసుకొని వెళ్ళొచ్చు. అది ఉద్యమ స్థానం. అది
మానా దేవతాల్ అది ఒక క్షేత్రం అయితే, రెండవది ఆదిబద్రి, ఇక్కడ నీళ్లు అక్కడ మనకు అంటే పల్లె ప్రాంతానికి దిగేటువంటి క్షేత్రం అది. మూడవది కురుక్షేత్రం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పెహోవా, అక్కడ సరస్వతి తీర్థ్, పితృతక్ తీర్థ్ రెండు ఉన్నాయి అక్కడ. ఈ 3 ప్రాంతాల్లో కూడా మనం ఈ 3 క్షేత్రాల్లో కూడా సరస్వతి నది పుష్కరాలు మనం జరిపించుకోవచ్చు. సరే, అనాదిగా మనం ఏం చేసేవాళ్ళంటే సరస్వతి నది కనుక్కోవడం కష్టం కాబట్టి చాలా మంది ప్రయాగరాజ్కు వెళ్ళేవాళ్ళు. అది కూడా తప్పేం లేదు. ఇందాక మనం చర్చించినట్టు ఉద్గమ స్థానంలోనే సరస్వతి నదికి వెళ్ళవలసిన నీళ్లన్నీ కూడా గంగలోను సింధులోను కలిసిపోయినాయి కాబట్టి అక్కడికి వెళ్ళినా ప్రయాగరాజ్ వెళ్ళినా తప్పేం లేదు. కానీ సరస్వతి నది మాత్రమే మనం వెళ్ళాలి అనుకుంటే ఈ 3 క్షేత్రాలు నేను రికమెండ్ చేస్తాను. అయితే ఇప్పుడు మీరు చెప్పిన ఈ 3 క్షేత్రాలు ఈ మే 15 నుంచి 26వ తేదీ వరకు జరుగుతాయి కాబట్టి ఆ 12 రోజుల్లో అక్కడ ఏమైనా భక్తులు ఎవరైనా వెళితే ఏర్పాట్లు లాంటివి ఏమైనా ఉంటాయా, లేకపోతే ఎవరి ఏర్పాట్లు వాళ్ళు చేసుకోవాల్సిందేనా? ఈ 12 రోజుల పాటు అక్కడ ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా జరుగుతాయా? చాలా దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే ఈ సాంప్రదాయం మనకు దక్షిణాదినే ఉన్నది. దాంట్లో కూడా తెలుగు, కర్ణాటక రాష్ట్రాల్లోనే ఎక్కువ పాటిస్తాం మనం. ఇది ఉత్తరాదిన వాళ్ళకి తెలియని కూడా తెలియదు, పుష్కరాలంటే ఏంటో తెలియదు వాళ్ళకి. ఎప్పుడో ఈ సంస్కృతి అంతా పోయింది వాళ్ళకి లేనే లేదు అక్కడ. కాబట్టి స్పెషల్ గా అంటే ఏమీ ఉండదు. నేను చెప్పిన పెహోవాలో ఉన్నటువంటి పితృదత్ తీర్థులో 24 గంటలు అంటే మీకు ఆల్మోస్ట్ ప్రతిరోజు మీకు అక్కడ పండితులు కూర్చొనే ఉంటారు. కాబట్టి ఏ రోజు వెళ్ళినా వాళ్ళు మీకు తద్దినాలు ఇవి తర్పణాలు చేయించడానికి వాళ్ళు ఉంటారు, అక్కడ మంత్రాలు చెప్పడానికి వాళ్ళు ఉంటారు. ఆ పెహోవా తప్ప మిగతా ప్రాంతాల్లో మనకు మనుషులు ఉండరు, ఎవరు మన పూజ చేయించడానికి ఎవరు ఉండరు. కాబట్టి మనమే ఆ వ్యవస్థ మనమే చేసుకొని వెళ్ళడం బెటరు. బహుశా మనం ఇంటర్నెట్ నుంచి అవన్నీ కూడా తర్పణాలు ఎలా వదలాలి అవన్నీ ప్రింట్అవుట్ తీసుకొని వెళ్తే బెటర్ అది. లేదా మన పండితులు ఎవరైనా అడిగి మంత్రాలు రికార్డ్ చేసుకొని తీసుకెళ్తే అదొక పద్ధతి. లేదు కొంతమంది యాత్రికులు మనం ఎక్కువ సంఖ్యలో వెళ్తున్నామంటే మన పురోహితుల వారిని మనమే తీసుకెళ్ళడం కూడా అది శ్రేష్టం, అదొక పద్ధతి. సో ఈ ఆప్షన్స్ ఉన్నాయి మనకు. అఫ్ కోర్స్ నా రికమెండేషన్ అంటే మీరు దేవతాలకు వెళ్ళండి అని చెప్తాను. ఉద్గమ స్థానానికి వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళండి. వృద్ధులు మా తాత కాదు శక్తి లేదు అనుకున్నటువంటి వాళ్ళు బహుశా పెహోవా కూడా వెళ్ళవచ్చు. అయితే గిరిధర్ గారి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కాళేశ్వర క్షేత్రంలో ఈ సరస్వతి పుష్కరాలు జరిపిస్తామని చెప్తున్నారు. ఇక్కడైతే మీరు చెప్పినట్టుగా గోదావరి, ప్రాణహిత నదులు కలిసేటువంటి ప్రాంతం. మరి సరస్వతి నది ఇక్కడ లేదు కదా, ఇక్కడ జరిపించడం కరెక్టేనా? మీరేం చెప్తారు? అంటే మనకు సంప్రదాయంలో మనకు ఎలా ఉందంటే పెద్దలు ఏం చెప్పారంటే యద్భావం తద్భవతి అని చెప్పారు. మీరు ఏది అనుకుంటారో అదే సత్యం అవుతుంది అని చెప్పారు. కాబట్టి అక్కడ సరస్వతి నదిని మనం స్మరించుకొని అక్కడ మనం తర్పణం వదలడమో లేదా స్నానం చేయడమో చేశామంటే మనకు దానికి తగ్గట్టు ఫలితం తప్పకుండా వస్తుంది. భావంలోనే ఉండదు, అంతకు మించి ఏమీ లేదు. కాబట్టి ఆ దృష్టిలో చూస్తే తప్పేమీ లేదు. రెండవది మన వాళ్ళు ఏం చేశారంటే క్రమేపీ ఈ ఆక్రాంతాలు వచ్చి మన మీద దేశాన్ని కొల్లగొట్టి మన సంస్కృతిని, మన ఆలయాలను, మన సాంప్రదాయాన్ని నాశనం చేసేటువంటి రోజుల్లో ఈ యొక్క నమ్మకాన్ని, మన సాంప్రదాయాన్ని కాపాడాలి అన్న దృష్ట్యా వాళ్ళు ఏం చేశారంటే కొన్ని శ్లోకాలు అప్పుడు వాళ్ళు చెప్పడం, కొన్ని సాంప్రదాయాలు తీసుకురావడం వాళ్ళు పెద్దలు చేశారు. ఆ ప్రాంతాలు వెళ్ళకపోయినా కానీ అదే సాంప్రదాయం వేరే దగ్గర మీరు పాటించవచ్చు అని చెప్పేసి కొన్ని వెసులుబాట్లు మనకు కలిగించారు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఈ రోజు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఒక ఊరు ఉన్నది, చాలా పెద్ద ఊరు, దాని పేరు ముల్తాన్. ముల్తాన్ లో మన సెహ్వాగ్, వీరేంద్ర సెహ్వాగ్ 3 సెంచరీ కొట్టినటువంటి ప్లేస్ అది. ముల్తాన్ అసలు పేరు మూలస్థాన్. అది నరసింహస్వామి అవతారం ఎత్తినటువంటి ప్లేస్ అని నమ్ముతాము. ఆ నరసింహస్వామి అవతారం ఎత్తి అక్కడ ప్రహ్లాద్పురి మందిర్ అని చెప్పేసి కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఉండేది. మహమ్మద్ ఘోరీ దాన్ని ధ్వంసం చేసి దాన్ని మొత్తం కొల్లగొట్టాడని చెప్పి మనం చెప్తారు, పెద్దలు చెప్తారు. మరి ఇప్పుడు అన్యాక్రాంతం అయిపోయింది. నరసింహస్వామి వారి అవతారం ఎక్కడ ఎత్తారు ఏంటి అని మనకి దాన్ని ఎలా మనం పాటించడం, ఎలా రాబోయే తరాలకు దాన్ని మనం వాళ్ళ భక్తికి తగ్గట్టు మనం ఏదైనా క్షేత్రం పెట్టాలి కదా, ఏం చేయాలి అని మన పెద్దలు ఆలోచన చేశారంటే ఉత్తరాదినంతా కూడాను ఈ దాడులు జరుగుతున్నాయి, మన ఆలయాలు ధ్వంసం అవుతున్నాయని చెప్పేసి కీంకారణ్యాల్లో తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు జిల్లా దగ్గర వాళ్ళు అహోబిళంలో దాన్ని పెట్టారు. 10 అహోబిళం అని 4-7 అహోబిళాలు పెట్టి అక్కడ వాళ్ళు అక్కడ అడవి ప్రాంతంలో దాన్ని పెట్టి ఇక్కడే నరసింహస్వామి అవతారం ఎత్తారు అని చెప్పేసి మన పెద్దలు స్థలపురాణం రాసుకుంది. దాంతో ఏమైందంటే అక్కడ వెళ్ళేవాళ్ళు వాళ్ళ నమ్మకం నుంచి వాళ్ళకు లాభం వస్తుంది. అక్కడ విగ్రహం ఉందా, రాయి ఉందా, రప్ప ఉన్నదానికి కాదు, నమ్మిన వాడికి దాని వల్ల నమ్మకం వల్ల లాభం వస్తుంది. ఆ దృష్ట్యా మన పెద్దలు వాళ్ళు చెప్పినటువంటి కొన్ని వెసులుబాట్లు ఏవైతే వాళ్ళు కొన్ని
సవరణలు చేశారు, దాని ఆధారంగా చేసుకోవడం తప్పు లేదు. ఫర్ ఇన్స్టెన్స్ కాళేశ్వరంలో ఉన్నటువంటి 2 నదులకు ఆల్రెడీ పుష్కరాలు ఉన్నాయి కదా. గోదావరి నదికి పుష్కరం ఉన్నది, అలాగే ప్రణహితకు కూడా పుష్కరాలు ఉన్నాయి. ఈ 2 కాకుండా సరస్వతి లేదు కదా అక్కడ. దాన్ని ఎలా చేస్తున్నామంటే పెద్దలు ఏం చెప్పారంటే, ఈవెన్ శృంగేరి వారు కూడా ఏం చెప్పారంటే, 2 నదులు ఎక్కడైతే కలుస్తాయో ఆ 2 నదుల కలయికలో సరస్వతి అంతర్వాహినిగా ఉంది అని అనుకోవడానికి తప్పు లేదు. కాబట్టి ఈ 2 నదులే కలిసిన దగ్గర సరస్వతి ఉంది అని మనం భావించుకొని వెళ్ళడం తప్పు లేదు. కానీ మీరు అన్నట్టు సరస్వతి నది ఉందా అంటే తప్పకుండా లేదు. మనకి ఈరోజు సైంటిఫిక్ ఎవిడెన్స్ చూసుకుందాం, వేదాల్లో చూసుకుందాం, ఎక్కడ మనం దాని సరస్వతి యొక్క ప్రవాహం గురించి మాట్లాడినా అది ఈ దేవతాల నుంచి వెళ్ళి మనకు సింధు సాగరం అంటే ఈరోజు అరేబియన్ సీ అంటాం, దాంట్లో కలుస్తుంది. గుజరాత్ ప్రాంతంలో కలుస్తుంది. నేను గుజరాత్ యాక్చువల్ చూపించలేదు. గుజరాత్ లో కూడా కొన్ని ప్రాంతాల్లో అక్కడ సరస్వతి నది సముద్రంలో కలిసేటువంటి ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. అక్కడ కూడా క్షేత్రంలో కొంతమంది వెళ్ళి అక్కడ వాళ్ళు ఈ యొక్క పుష్కర కర్మలు చేస్తారు. కానీ గుజరాత్ దాటి కింది దక్షిణానికి అయితే రాలేదు, సరస్వతి నది లేదు. ఇందాక నేను చెప్పినట్టు యద్భావం తద్భవతి, మీరు ఎలా పడితే అలా చేయొచ్చు. నేను అంత దూరం వెళ్ళలేను ఆయన, ఇక్కడే మా రాజమండ్రిలో గోదావరి నది స్నానం చేస్తాను, సరస్వతి నదిని తలుచుకొని చేస్తానంటే తప్పేం లేదు. ఇప్పుడు రోజు మనం పూజ చేసినప్పుడు కూడా సంకల్పంలో ఏం చెప్తున్నాం మనం? గంగే చ యమునేవ గోదావరి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిని గురువు అని చెప్తున్నాం. మన ట్యాప్ లో నీళ్లే, మన బావిలో నీళ్లే తీసుకొని దాని మీద ఒక పుష్పం వేసి దాంట్లో ఏదో గంధము ఇవన్నీ అక్షంతలు వేసి దాని మీద చేయి పెట్టి భావిస్తున్నాం మనం. ఈ నదులలో ఉన్న జలాలన్నీ దీంట్లోకి రావాలి అని చెప్పి మనం భావించి ఆ నదుల యొక్క జలాలతో మేము పూజ చేస్తున్నాం అన్న భావనతో చేస్తున్నాం. కాబట్టి మరి అటువంటి భావనకు అటువంటి నమ్మకాన్ని మన తప్పు పట్టేటువంటి అధికారం మనకు ఎవరికి లేదు. కాబట్టి కాళేశ్వరం దాకే మేము వెళ్ళగలం, అంతకు మించి వెళ్ళలేము. ఇక్కడ మాకు వెసులుబాట్లు బాగా ఉన్నాయి, ఇక్కడ మాకు కర్మలు చేయించే వాళ్ళు ఉన్నారు, కాబట్టి మేము ఇక్కడే చేస్తాం అన్న వాళ్ళకి మనం మీరు తప్పు చేస్తున్నారని అనేటువంటి అహంకారం మనకు లేదు, అటువంటి అధికారం మనకు లేదు. కానీ సరస్వతి నది యొక్క దాని ఉద్గమ స్థానం ఎక్కడున్నది, దాని ప్రవాహం ఎక్కడ ఉండింది, మన వేదాల్లో, వేద వాంగ్మయంలో, పురాణ ఇతిహాసాల్లో ఏం చెప్పారు, దాని ఆధారంగా మనం చూసామంటే ఇప్పుడు నేను చెప్పిన క్షేత్రాలన్నీ కూడా దాంట్లో వస్తాయి. ఇంకా చాలా ఉన్నాయి, కానీ నేను 3 టూకీగా చెప్పాను. మన వాళ్ళు వెళ్ళి దర్శించగలిగినటువంటి క్షేత్రాలు చెప్పాను నేను. దీని యొక్క మొత్తం ప్రవాహంలో మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏదైతే అంటామో, సింధు సరస్వతి నాగరికతకు సంబంధించినట్టు ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి. గిరాన్న, కాళీబంగన్, లోథల్, ఇటువంటి చాలా ఉన్నాయి. మొత్తం ఆ ప్రవాహ ప్రాంతం అంతా కూడా చాలా ఉన్నాయి. కాబట్టి అవన్నీ మనకు అక్కర్లేదు. ముఖ్యంగా క్షేత్రాల దృష్ట్యా చూస్తే నేను చెప్పినటువంటి ప్రాంతాలకు వెళ్తే సరిపోతుంది. వీటన్నిటిలో కూడా శ్రేష్టమైంది దేవతలకు వెళ్ళడము, మానా దేవతలకు వెళ్ళడము. రెండవది అఫ్ కోర్స్ మనకి ఇక్కడ పితృదత్ తీర్థులో మనం అక్కడ చేయగలిగింది చేయొచ్చు. ఇందాక చెప్పినట్టు పితృదత్ తీర్థు ఇక్కడ పెహోవాలో నీటి ఇన్ఫ్లో లేదు, అవుట్ఫ్లో లేదు. కాబట్టి అది కొంత దాన్ని గమనించగలరు మన ప్రేక్షకులు. ఒక్కొక్కసారి ప్రభుత్వం దాన్ని సరిగా క్లీన్ చేయలేదంటే కింద పాచి పట్టుకుంటుంది, నీళ్ళు స్టాగ్నెంట్ వాటర్ కదా. ఒక్కోసారి క్లీన్ చేస్తారు, ఒకసారి చేయరు, అది ఒక చిన్న ఇబ్బంది ఉంటుంది. కానీ సాంప్రదాయం మాత్రం ఇప్పుడు కూడా అక్కడ అలాగే ఉన్నది. సరస్వతి నది గుడి ఉన్నది, కొత్త గుడి కట్టారు, కానీ పాత గుడికి సంబంధించినటువంటి కొన్ని విగ్రహాలు కూడా మనకు అక్కడ గోడలు నిక్షిప్తం చేశారు వాళ్ళు. అది కూడా మహాక్షేత్రం అది. సో ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి మనకు. ఆఖరి ఆప్షన్ ఆఫ్ కోర్స్ కాళేశ్వరం మన పక్కనే ఉంది. కాళేశ్వరంలో సరస్వతి నది ఫిజికల్ గా సరస్వతి నది లేదు, కానీ మీ భావన మీరు ఏది భావిస్తే అది మీ విజ్ఞప్తి నేను వదిలేస్తాను అనుకోవాలి. సరస్వతి పుష్కరాల విశిష్టత అంటే చాలా మాట్లాడుకున్నాం. చాలా మందికి ఉన్నటువంటి సందేహాల గురించి మీరు చాలా వివరంగా చెప్పారు. విశిష్టత ఏంటి, పుష్కరుడు అంటూ ఉంటారు, ఏంటి పురాణాల్లో ఏముంది ఈ సరస్వతి పుష్కరాల గురించి? మనకు పుష్కరం అన్నది 12 అన్న సంఖ్యతోటి మనం ముడిపెట్టాం. మనం పుష్కర కాలము అంటే కనుక 12 ఏళ్ళు, 12 సంవత్సరాలు లేదా 12 రోజులు. ఎందుకంటే మనం మొదటి 12 రోజులు, ఆఖరి 12 రోజులు ఇవి మనం పరిగణిస్తాం కాబట్టి దాంట్లో మన నమ్మకం ఏంటంటే 30 దేవతలు కూడా ఆ నది, ఏ నదికి పుష్కరం వచ్చిందో ఆ నదిలో ఆ 12 రోజులు వాళ్ళు వచ్చి స్నానం ఆచరించి వాళ్ళు వెళ్తారు అన్నటువంటి మన నమ్మకం. వాళ్ళు అక్కడ వచ్చినప్పుడు మనం కూడా అక్కడికి వెళ్ళామంటే కనుక మనకు వాళ్ళు కనిపించకపోవచ్చు, కానీ వాళ్ళ దృష్టిలో మనం పడతాం కాబట్టి మనకు పాపక్షయము, పుణ్యం మనకు వస్తుంది అన్నటువంటి ఒక భావనతోటి మనం వెళ్తాం అక్కడికి. అలాగే పితృదేవతలకి మనం నిత్య తర్పణం చేసేవాళ్ళు ఉంటారు, మనకు అమావాస్యకి చేసేవాళ్ళు ఉంటారు, లేదా ఓన్లీ సంవత్సరానికి ఒకసారి తద్దినం చేసేవాళ్ళు ఉంటారు, లేదా మనకు మహాలయ పక్షాల్లో తద్దినాలు పెట్టేవాళ్ళు ఉంటారు. భిన్నంగా ఉంటాం. కానీ పుష్కరాల్లో వెళ్ళి తద్దినం పెట్టడమో లేదా అక్కడ వెళ్ళి మనం
తర్పణాలు వదలడమో పిండదానాలు చేయడమో ఇటువంటి చేశామంటే మనం బహుశా అక్కడ ఉన్నటువంటి ఇంత ముక్కోటి దేవతలు అక్కడ వస్తారు కాబట్టి డైరెక్ట్ గా ఈ పితృదేవతలు మనం చేసినటువంటి ఏవైతే మనం చేశామో అవన్నీ కూడా డైరెక్ట్ గా స్వీకరిస్తారు అన్నటువంటి ఒక నమ్మకం. కాబట్టి అక్కడ చేస్తే ఫలం ఇంకా చాలా అధికంగా ఉంటుంది, మన పితృదేవతలకు ఉత్తమ గతులు ఇంకా చాలా సునాయాసంగా వస్తాయి అన్నటువంటి నమ్మకం హిందువులలో ప్రగాఢంగా ఉంది. కాబట్టి అక్కడికి వెళ్ళడం మన వాళ్ళు వెళ్తున్నారు. ఉత్తరాదిన ఈ ఇస్లామిక్ దాడుల వల్ల వాళ్ళ పరిపాలన వల్ల ఈ సాంప్రదాయం వాళ్ళు మర్చిపోయారు, వాళ్ళకు అది లుప్తమైపోయింది. మనం ఇక్కడ ఉన్నటువంటి హిందూ రాజ్యాలు మొట్టమొదటిసారి కాకతీయ సామ్రాజ్యం, తర్వాత ముస్నూరు నాయకులు, వాళ్ళ తర్వాత విజయనగర సామ్రాజ్యము, వీళ్ళందరూ కాపాడబట్టి ఇక్కడ మనకు దక్షిణాదిన ఈ సాంప్రదాయాలు ఇప్పటికి కూడా మనం చాలా త్రికరణ శుద్ధిగా దాన్ని పాటిస్తున్నాము. దాంట్లో కూడా ముఖ్యంగా తెలుగు వాళ్ళు కుగ్రామం నుంచి కూడా ఈ క్షేత్రాలకి నేను వెళ్తుండగా నేను చూశాను. నేను ఫర్ ఇన్స్టెన్స్ మనకు గంగా పుష్కరం తీసుకుందాం, లేదా నర్మదా పుష్కరం తీసుకుందాం. పుష్కరాలు వచ్చినప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు తెలుగు వాళ్ళే ఉంటారు, అక్కడ ఇంకెవరు ఉండరు. మనకు అమర్కంటకు వెళ్ళినా కానీ, లేదా మనకు ఓంకారేశ్వర్ వెళ్ళినా పుష్కర స్థానాలకు వచ్చిన వాళ్ళు మన వాళ్ళే ఉంటారు. ఇన్ఫాక్ట్ ఓంకార క్షేత్రంలో, ఓంకారేశ్వరంలో అయితే మన బ్రాహ్మణులు కూడా వెళ్ళి అక్కడ తిష్ట వేస్తారు. ఇక్కడ మనకు చాలా మంది వస్తారు అని తెలిసి వెళ్తారు మన వాళ్ళు. కాబట్టి అక్కడ వెళ్తే కూడా మనకు తెలుగు మాట్లాడేటువంటి పురోహితులు తప్పకుండా దొరుకుతారు అక్కడ. అన్ఫార్చునేట్ మిగతా గంగా అంటే మిగతా సింధు నది కావచ్చు, లేదా సరస్వతి నది కావచ్చు, పెద్దగా ప్రచురణలు లేదు కాబట్టి దాని ఎక్కువ తెలియదు. కాబట్టి అక్కడ మనకి ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయం. కానీ మనకు చేతనైతే మనం చేయొచ్చు. పితృదేవతలు తలుచుకొని అక్కడ నీళ్లు వదలడం కూడా ఒక పెద్ద విషయమే. అది ఇంకొంతమంది ఏం చేస్తారంటే, నాకు కొంతమంది చెప్పింది బహుశా మంచి విషయం అని అనిపించింది నాకు. ఒక తెల్ల బట్ట తీసుకుని, తెల్ల బట్టలో మనకు తెలిసినటువంటి బంధుమిత్రులందరి యొక్క పేర్లు రాసి, మనతోటి ముడిపడి ఉన్నటువంటి తల్లి తరఫున కావచ్చు, తండ్రి తరఫున కావచ్చు, మన భార్య తరఫున కావచ్చు, వీళ్ళందరి పేర్లు కూడాను తెల్ల కాగితం మీద రాసి, వాళ్ళ గోత్రాలు, వాళ్ళ పేర్లు గోత్రాలు రాసి వాళ్ళందరికీ కూడాను పుణ్యం దక్కాలి అని చెప్పి తలుచుకొని ఆ నదిలో వదలడం అన్నది ఇంకొక సాంప్రదాయం నేను చూశాను. అది కూడా మన వాళ్ళు పాటించగలిగితే బాగానే ఉంటుంది. సో ఈ దృష్ట్యా మన తెలుగు వాళ్ళ ప్రాచీనమైన సంస్కృతిని మళ్ళీ ముందుకు తీసుకువెళ్తూ సరస్వతి నది ఈ ప్రవాహ ప్రాంతాలను నేను చెప్పినటువంటి దేవతాల నుంచి తీసుకుని పెహోవా దాకా కూడా మనం దర్శించి అక్కడ మన వాళ్ళు పుష్కరాలు పాటిస్తారని నేను భావిస్తున్నాను. వాళ్ళందరికీ కూడాను సరస్వతి నది సరస్వతి అమ్మవారు, బ్రహ్మదేవుల యొక్క ఆశీర్వాదం, వారి యొక్క అనుగ్రహం ఉంటుందని నేను భావిస్తున్నాను. గురుధర్ గారు, చాలా మందికి ఈ సరస్వతి పుష్కరాల గురించి, ఈ క్షేత్రాల గురించి తెలియనటువంటి వారు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చాలా వివరంగా చాలా వివరించారు. ధన్యవాదాలు గురుధర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. మరి ఇంకా మా ప్రేక్షకుల్లో ఎవరైనా ఈ సరస్వతి పుష్కరాల గురించి కానీ, లేదా ఈ క్షేత్రాల గురించి కానీ, ఈ నదీ ప్రవాహం గురించి కానీ ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్ల రూపంలో తెలియచేయవచ్చు. వాటికి సమాధానాలు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాం. తప్పకుండా ఈ కార్యక్రమానికి సంబంధించి మీ అభిప్రాయాలను, ప్రశ్నలను, సందేహాలు ఏమైనా ఉంటే వాటిని కూడా మీరు కామెంట్లలో తెలియచేయచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. అలాగే NHTV నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.